హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నర్ రాయల్ వ్లాగ్స్. మళ్ళీ చాలా రోజుల తర్వాత వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను. పాపుడి 6 మంత్స్ కంప్లీట్ అయింది. తనకు ఫుడ్ కూడా తినిపిస్తున్నాము, అన్నప్రాసన అయింది కాబట్టి. సో నేను వర్కౌట్స్ చేసుకోవడానికి నాకేమంత ఇబ్బంది ఉండదు. ఇంకా రీసెంట్గానే వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను. నేను టెర్రస్ పైన వర్కౌట్ చేస్తూ ఉంటాను డైలీ. ఇంకా వర్కౌట్స్ చేసుకొని కిందకి వచ్చేసి హాట్ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, లేకపోతే మెంతులు నైట్ నానేస్తాం కదా, అవి కూడా తాగేస్తాను ఎంప్టీ స్టమక్తోనే. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి మావయ్య పెరుగోడ కావాలన్నారు. సో మార్నింగ్ లేయంగానే నేను ఒక గ్లాస్ మినపప్పు అయితే నానబెట్టాను. ఇంకా వర్కౌట్స్ నుంచి వచ్చేసి అత్తమ్మ అయితే పిండి రుబ్బుతున్నారు, ఇద్దరం కలిసి. అత్తమ్మే రుబ్బారు, నాకు అంతగా రాదులేండి. పెరుగు కూడా చాలా బాగుంటుంది. అంటే పెరుగు ఇష్టపడే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. మా దేవినాథ్ అయితే అస్సలు తినడు, పెరుగు అంటేనే అసలు దూరంగా వెళ్ళిపోతాడు. పెరుగు అంటేనే నచ్చదు తనకి. మా మామయ్యకి చాలా ఇష్టం. మా మామయ్య కోసం అని చెప్పి ఇంకా అదే పనిగా పెరుగు చేస్తున్నాము. 1 వీక్ నుంచి అడుగుతూ ఉన్నాడు. మొత్తానికి ఇంకా వడపిండి అయితే రుబ్బేసింది. ఇంకా చట్నీ కూడా దాంట్లోనే రుబ్బమని చెప్పారు. మా ఆయనకి ఇష్టం ఇట్లా రుబ్బుడు చట్నీ అంటే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిక్సీకి వేసేదానికన్నా. దాంట్లో కొంచెం 2 అల్లం ముక్కలు కూడా వేసాను, టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి. ఇంకా ఇంట్లో టిఫిన్ మొత్తం కంప్లీట్ అయ్యాక నేనైతే స్నానం చేసేసి వచ్చి ఇంకా టిఫిన్ దగ్గరికి వచ్చాను. నార్మల్గా నేను మార్నింగ్ టిఫిన్ అయితే తినను, ఫ్రూట్స్ కానీ ఇంకేమన్నా కానీ తింటాను. బట్ ఈరోజు పెరుగు వడ కదా అని చెప్పి ఒక పెరుగు వడ, ఒక దోశ, ఒక ఇడ్లీ తిన్నాను. ఈ వడ పెరుగులో మార్నింగ్ ఎప్పుడు మామయ్య టిఫిన్ తినేటప్పుడు వేశారు. సో పెరుగు మొత్తం బాగా వడలోకి వెళ్ళిపోయింది. నేను 11 పైన తింటున్నా కాబట్టి ఇంకా గుజ్జుగా చాలా టేస్టీగా అనిపించింది. నేను రూమ్లోకి వచ్చి ఫుడ్ తింటున్నాను. పాప నిద్రపోతుంది, ఆమె సడన్గా లేస్తుంది. అందువల్ల ఇంకా అత్తమ్మ వేరే పనిలో ఉన్నారు కాబట్టి. ఇంకా ఆఫ్టర్నూన్ వంటలు వచ్చేసి బెండకాయ సాంబారును. నేను సాటర్డే ఈరోజు, సో ఇది సాటర్డే వీడియో. బెండకాయ సాంబార్, ఇంకా రైస్, ఇంకా చిక్కుడుకాయ తాలింపు, ఇంకా మార్నింగ్ వడలు చేశారు కదా అవి ఉన్నాయి, అవి నంచుకొని తినొచ్చు అని చెప్పి ఇంకా బెండకాయ సాంబారు చేసేసాము. ఈ వీడితే ఇంతే మరి. బాబాయ్. అలాగే పోతూ మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.